మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన క్రీస్తు నుండి కృపయు సమాధానములు మీకు కలుగును గాక. ఆమేన్. దయచేసి కూర్చోండి. ప్రభునందు ప్రియ దేవుని సంగమా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క రూపాంతర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. గడిచిన రూపాంతరపు ఆదివారము మొదలుకొని ఈ సంవత్సరపు ఈ రూపాంతరపు ఆదివారమైన ఈరోజు వరకు ప్రభు అయిన యేసుక్రీస్తు మనలందరినీ కాపాడి సంరక్షించిన విధానమును బట్టి ఆ దేవదేవునికి మనమందరము కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్ధులమై ఉన్నాము. ఈనాటి దైవధ్యానము కొరకు చదువుకున్న ఈ రెండు పాఠాల్లో పత్రిక వాక్యమైన పేతురు రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయము 16వ వచనము నుండి 21వ వచనం వరకు ఈనాడు మన ధ్యానాంశముగా చదవబడింది. ఇందులో మనము గమనించి చూసినట్లయితే పేతురు భక్తుడు చెప్పినటువంటి మాట ఏంటంటే, ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనమును పుట్టదని మొదట గ్రహించుకొనవలెను. ఏలయనగా ప్రవచనము ఎప్పుడునూ మనుషుని ఇచ్చను బట్టి కలగలేదు, కానీ మనుషులు పరిశుద్ధాత్మూలన ప్రేరేపింపబడిన వారై దేవుని సహాయము చేత పలికిరి. ఇది పేతురు భక్తుడు చెప్పుతున్నటువంటి మాట. అయితే మరి మనం సంవత్సరానికి ఒక్కసారి ఈ రూపాంతర సన్నివేశాన్ని గురించి మనము ధ్యానము చేసుకుంటాము. ముగ్గురు సువార్తికులు, మత్తయి సువార్తికుడు, మార్కు సువార్తికుడు, లూకా సువార్తికుడు, ఈ ముగ్గురు సువార్తికులు కూడా ప్రభుని యొక్క రూపాంతర సన్నివేశమును గురించి వారు ప్రస్తావించడము మనం ఇక్కడ జ్ఞాపకము చేసుకుంటూ ఉన్నాం. ఈ ప్రభుని యొక్క రూపాంతర సన్నివేశాన్ని పాత నిబంధనలో దేనితో పోల్చారంటే, నిర్గమకాండములో సీనాయి కొండ మీద యెహోవా దేవుడు మోషేను పిలిచి, మోషే 40 పగళ్ళు 40 రాత్రులు ఉపవాసం ఉండి ఆ సీనాయి కొండ మీదకి వెళ్ళినప్పుడు యెహోవా దేవుడు మోషేతో మాట్లాడిన తర్వాత మోషే కొండ దిగి వచ్చేటప్పుడు మోషే యొక్క ముఖ చర్మము ప్రకాశించినట్లుగా, అందుకని ఆయన తల మీద ముసుగు వేసుకొని ఆ కొండ దిగేటప్పుడు ఆయన ముసుగుతో వచ్చినట్లుగా మనము నిర్గమకాండము 34వ అధ్యాయంలో మనము జ్ఞాపకము చేసుకుంటాం. మరి ఈ పేతురు రాసిన రెండో పత్రికను గురించి మనము క్లుప్తంగా మాట్లాడుకున్నట్లయితే, ఈ పేతురు రాసిన రెండో పత్రికను భక్తులు దేంతో పోల్చారంటే యూదా పత్రికతో పోల్చారు. యూదా పత్రికలో ఉన్నది ఒకే ఒక అధ్యాయము, అందులోనూ అక్కడ ఉన్నది కేవలము 29 వచనాలే ఉన్నాయి. కానీ ఈ పేతురు రాసిన రెండవ పత్రికలో మనం గమనించి చూస్తే ఇక్కడ ఉన్న అధ్యాయాలు 3 ఈ 3 అధ్యాయాల్లో యూదా పత్రికలను పోల్చి మనము చూసినట్లయితే ఎక్కువగా మనం ఇక్కడ గమనించేది 19 వచనాలు. యూదా పత్రికలో వ్రాయబడినటువంటి 19 వచనాలు ఈ పేతురు రాసినటువంటి రెండో పత్రికలతో సరి సమానంగా పోల్చబడి ఉన్నాయి. పేతురు ఏవైతే ఈ రెండో పత్రికలోని 3 అధ్యాయాలు ఆయన రాశాడో అవన్నీ కూడా యూదా పత్రికలోని ఒకే అధ్యాయం ఉంది. అక్కడ ఉన్నటువంటి 19 వచనాల్లో పేర్కొనడం అనేది జరిగింది. అంటే అక్కడ కంపారిటివ్ స్టడీ మనం ఆలోచించినప్పుడు, కంపేర్ చేసి చూసినప్పుడు దైవ దర్శనము ద్వారా పేతురు ఏదైతే చూశాడో అవన్నీ కూడా యూదా పత్రికలో మనము గమనిస్తాం. యూదా దర్శనము ద్వారా ఆయన ఏవైతే చూశాడో
25 వచనాలు ఉన్నాయి, వాటిలో 19 వచనాలు కేవలం రెండో పేతురు పత్రికలో ఉన్న సరి సమానంగా మనము పోల్చుకొని చూడవచ్చు. ఈ మత్తయి సువార్త 17వ అధ్యాయము మొదటి 9 వచనాల్లో యేసు ప్రభువారు పేతురును, యాకోబును, అతని సహోదరుడైన యోహానును వెంటబెట్టుకొని ఒక ఎత్తైన కొండ మీదకు వెళ్ళాడు. ఆ కొండ మీద రాత్రిపూట యేసు ప్రభువారు రూపాంతరము చెందాడు. రూపాంతరం అంటే, రూపం అంటే ముఖము, అంతరం అంటే మార్పు. ట్రాన్స్ఫార్మేషన్ వేరు, ట్రాన్స్ఫిగరేషన్ వేరు. ట్రాన్స్ఫిగరేషన్. ఇక్కడ ఆయన కేవలం యేసు క్రీస్తు యొక్క ముఖమే ప్రకాశించింది. ఆయన వేసుకున్నటువంటి వస్త్రాలు కూడా చాలా తెల్లగా ప్రకాశించాయి. ఎంత తెల్లగా అంటే ఏ చాకలి కూడా వాటిని అంతగా తెలుపు చేయలేడు. అంతగా ఆయన ముఖ చర్మమును, ఆయన వేసుకున్నటువంటి వస్త్రాలు అంత తెలుపుగా ఆ రాత్రి వేళ గమనించగలిగారు పేతురు, యాకోబు, యోహానులు. ఆ సాదృశ్యాన్ని గురించే ఈ పేతురు రాసిన రెండో పత్రిక మొదటి అధ్యాయం మనం చదువుకున్న 16, 17, 18 వచనాల్లో పేతురు చెబుతూ ఉన్నాడు, మేము ఆయన యొక్క మహిమను మేము కన్నులారా చూచితిమే. ఇది పోస్ట్ అసెన్షన్ పీరియడ్ అని అంటారు. అంటే యేసు ప్రభువారు పరలోకానికి ఆరోహణమైన తర్వాత మొదటి శతాబ్దంలో లేకపోతే రెండవ శతాబ్దపు ప్రారంభంలో వ్రాయబడినటువంటి యొక్క సువార్తలు కావచ్చు, పత్రికలు కావచ్చు, ఇక్కడ యేసుక్రీస్తు యొక్క మహిమను మేము చూచాము అని ఆ కొండ మీద చెప్పిన దాన్ని యేసు ప్రభువారు ఒక ఆజ్ఞాపించారు. మీరు దీనిని, అంటే ఆయన మరణ పునరుత్థానముల ఆరోహణమయ్యేంత వరకు ఎవరితో చెప్పకూడదని యేసు ప్రభువారి శిష్యులతో ఒక కండిషన్ పెట్టాడు. అది మనం చదువుకున్నటువంటి మత్తయి సువార్త 17వ అధ్యాయము 9వ వచనములో ఖండితంగా యేసయ్య ఆజ్ఞాపించాడు. అప్పటి వరకు ఎవరు కూడా, ఏ శిష్యుడు కూడా ఈ విషయాన్ని గురించి ప్రస్తావించలేదు. కానీ తాను రాసినటువంటి పత్రికలో పేతురు భక్తుడి యొక్క రెండో పత్రికలో ఆయన ప్రస్తావించడం అనేది మనం అక్కడ గమనిస్తున్నాం. చూడండి, పేతురు తానే చెప్పుతున్నటువంటి మాటను మనము గమనించి చూస్తే ప్రభునందు ప్రియులారా ఏమంటున్నాడు, ఆయన మహత్యమును మేము కన్నులారా చూచిన వారమే తెలిపితిమే. మహిమను చూడడం ఒక్కటే కాదు, ఆకాశము నుండి ఒక స్వరం వినబడింది, అది కూడా వారు విన్నారు. యేసు ప్రభు వారిని గురించి 2 సార్లు ఆకాశం నుంచి ఒక స్వరము వినబడింది. ఒకటి పగటి పూట, ఒకటి రాత్రి పూట, ఒకటి సముద్ర తీరాన, ఒకటి కొండపైన. మత్తయి సువార్త 3వ అధ్యాయంలో యేసు ప్రభువారు బాప్తిస్ము ఇచ్చి యోహాను ద్వారా బాప్తిస్ము తీసుకొని ఒడ్డుకొచ్చినప్పుడు ఆకాశము తెరవబడుటయో, పరిశుద్ధాత్మ పావురము వలె ఆయన మీదికి దిగుతాయో మేము చూచితిమే. అప్పుడు ఆకాశము నుండి ఒక స్వరం వినబడింది, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన మాటలు మీరు వినాలి. రెండవసారి ఈ కొండ మీద ఆ రాత్రిపూట అదే స్వరము ఇక్కడ వినబడింది. ఇక్కడున్న మరి ఒక గొప్ప సంగతి ఏంటంటే, ఏనాడో కొన్ని వందల సంవత్సరాల క్రితం చనిపోయినటువంటి మోషే, ఏలియాలు ఆత్మస్వరూపంగా వాళ్ళు వచ్చి యేసు ప్రభు వారితో మాట్లాడారు. అందుకనే పేతురు ఏమన్నాడంటే, ప్రభువా, మనం ఈ కొండ మీద ఉండడము మంచిది, ఈ కొండ మీద నీ కొరకు ఒకటి, మోషే కొరకు ఒకటి, ఏలియా కొరకు ఒకటి గుడారాలు కట్టుకుందాం. ఈ గుడారాలు అనేది పాత నిబంధనలో ఉన్నటువంటి గుడారాల పండుగకు సంబంధించినటువంటి మాట. ఈ గుడారాల పండుగ సమయంలోనే కోత పండుగ కూడా జరుపుకుంటారు. ఈ నెలలో మన లూథరన్ సంఘాల్లో చాలా చర్చెస్లో భస్మ బుధవారం రాకముందు ఒక్కొక్క ఆదివారము
కోత పండుగ జరుపుకుంటారు, సంఘాల్లో కోత పండుగ జరుపుకుంటారు. ఇది ఎక్కువ కూడా టౌన్స్లో ప్రాక్టీస్ ఉంటుంది, పల్లెటూళ్ళలో ఉండదు. కొన్ని ఊర్లో ఉందేమో నాకైతే తెలియదు, కానీ మరి ఇది ఉంది. కోత పండుగ జరుపుకుంటారు, గుడారాల పండుగ. దానినే కోత పండుగ కూడా ప్రభునందు ప్రియులారా జరుపుకోవడం అనేది మనం ఇక్కడ గమనిస్తున్నాం. సంవత్సరానికి ఒకసారి జరిగేటువంటి ఈ యొక్క పండుగలో ఆ సందర్భంలో చెదిరిపోయినటువంటి యూదులందరూ కూడా యెరూషలేమునకు వస్తారు. యూదులు ఎక్కడెక్కడికి చెదిరిపోయారో ఆ ప్రాంతాల నుంచి కూడా వాళ్ళు వచ్చి ఈ గుడారాలు వేసుకొని అరణ్యములో ఈ పండుగను వాళ్ళు జరుపుకుంటారు. కాబట్టి పేతురు ఏమన్నాడంటే, ఇది గుడారాల పండుగ సమయము కాబట్టి ఇక్కడ కూడా మనము గుడారాలు వేసుకుంటే ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులు కావచ్చు, యూదులు కావచ్చు, ఇక్కడికి వచ్చి నిన్ను సేవిస్తారు, నిన్ను ఆరాధిస్తారు. అది ఆయన యొక్క మనసులో ఉండేది. కొంతమంది పండితులు కావచ్చు, తర్వాత వచ్చినటువంటి వారు కావచ్చు, ఏమన్నారంటే పేతురు యేసు ప్రభు వారిని ఆ రూపాంతరపు కొండ వరకు మట్టుకే ఆయన ఉంచాలి అని అనుకున్నాడు. ఆయనకు ఇంతకు మించి బ్రాడ్ థింకింగ్ లేదు అని కొంతమంది అన్నారు. బట్ ఇట్ వాస్ నాట్ ట్రూ. వాళ్ళు విద్యలేని పామరులు అయినప్పటికీ వాళ్ళ ఆత్మీయతతో పోల్చుకుంటే మన ఆత్మీయ ఎదుగుదల దేనికి కూడా సరిపోదు. నేను చాలాసార్లు చెప్తుంటాను, మనకున్నటువంటి బలహీనత ఏంటంటే ఎదుటి వానిలో లోపము వెదుకుటయే మన బలమని మనం అనుకుంటాము. దాన్ని మించినటువంటి రోగం ఇంకొకటి లేదు. సో కొంతమంది కామెంటేటర్స్ కూడా బైబిల్ వ్యాఖ్యానాన్ని రాసినటువంటి వారు కూడా రాసినప్పుడు కొంతమంది ఈ లోతైన భావాలను తీసి చెప్పినటువంటి వారు ఉన్నారు. కొంతమంది ఏమన్నారంటే పేతురు యేసు ప్రభువాన్ని ఆ కొండ వరకే పరిమితం చేయాలనుకున్నాడు, కానీ ఆయన ఈ లోకానికి అంతటికి కూడా ఆయన వెలుగుగా వచ్చి ఉన్నాడు. ఆయన మహిమను ప్రజ్వలింప చేయడానికి దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. సో ఇక్కడి నుంచి ప్రారంభమవుతుంది. ఇది ఎపిఫానియాలోనే ఇది చివరి ఆదివారం, రూపాంతరపు ఆదివారం. సో రేపటి ఆదివారము సెప్తియాగెసిమ ఆదివారం, అంటే 70వ రోజు. దేనికి 70వ రోజు? క్రీస్తు మరణమును జయించి లేచిన దినానికి, పునరుత్థానపు పండుగకి అది 70వ రోజు. అక్కడి నుంచి లెక్కేసుకుంటే 70, 60, 50, 40. సో భస్మ బుధవారం దగ్గర నుంచి మనం ప్రారంభమవుతుంది లెంట్ కాలం. కనుక ప్రభునందు ప్రియులారా, ఈ రూపాంతరపు ఆదివారము రోజున మనం చదువుకున్నటువంటి యొక్క పాఠాలకు మరి ప్రత్యేకంగా ఈ మత్తయి సువార్త ఈ 17వ అధ్యాయము మొదటి 9 వచనాలకు బలాన్ని చేకూర్చేటువంటి పాత నిబంధనలో కానీ, పత్రికలో కానీ, సువార్తలో కానీ ఉన్న సంక్షిప్తమైన వివరాలను మనం గమనించి చూస్తే ప్రవక్త అయినటువంటి ఇర్మియా ఈ విధంగా తెలియజేస్తున్నాడు. 23వ అధ్యాయము, ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము 25వ వచనము నుండి 29వ వచనములో వ్రాయబడినటువంటి వాక్య సత్యాన్ని మనము గమనించి చూస్తే, కలకంటిని అని చెప్పుచు నా నామమున అబద్ధములు ప్రకటించు ప్రవక్తలు పలికిన మాట నేను విని ఉన్నాను. ఇక నెప్పటి వరకు ఇలాగున జరుగుతుండను. తమ హృదయ కాపట్యమును బట్టి అబద్ధములు ప్రకటించు ప్రవక్తలు దీన్ని ఆలోచింపరా? బయలను పూజింపోలని తమ పితరులు నా నామమును మరచినట్లు వీరందరూ తమ పొరుగు వారితో చెప్పు కలల చేత నా జనులు నా నామమును మరచునట్లు చేయవలెనని యోచించుచున్నారా? కల కనిన ప్రవక్త ఆ కలను చెప్పవలెను. ఆ వాక్కు ఎవనికుండునో వాడు సత్యమును బట్టి నా మాట చెప్పవలెను. ధాన్యముతో చెత్తకు ఏమి సంబంధము? ఇదే యెహోవా వాక్కు. నా మాట అగ్ని వంటిది కాదా? బండను బద్దలు చేయు సుత్తి వంటిది కాదా? కనుక పేతురు భక్తుడు
ఆ రెండవ పత్రికలోని ఆ మొదటి అధ్యాయంలోని 21వ వచనంలో చెప్పినటువంటి మాట మనము ఈరోజు చదువుకున్నాం. ఏంటి ఆ మాట? ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనమును పుట్టదని మొదట గ్రహించాలి. ఊహ, ఆ స్వాతంత్రం మనకుంది. మనం ఏదైనా ఊహించుకోవచ్చు లైఫ్లో. లేనిది ఉన్నట్టుగా ఏదైనా ఊహించుకోవచ్చు. నేను నీళ్ళ మీద నడిచాను, ఇది ఊహే. నాకు రెక్కలు వచ్చినాయి, నేను ఆకాశములో ఎగిరాను, ఎగురుతున్నాను, ఇది ఊహే. కాబట్టి ఊహలు చాలా ఉన్నాయి, కల్పితాలు అంటారు. సో అక్కడ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అనేది ఉంది, నిజము కాదు. ఊహ ఎప్పుడు కూడా నిజము కాదు. ఒకవేళ కల ఏమైనా నెరవేరొచ్చేమో, కానీ దర్శనాలే ఎప్పుడైనా నెరవేరొచ్చు, కానీ ఊహించినది ఎప్పుడు కూడా జరగదు. కొంతమంది అంటారు, నేను అనుకున్నది అనుకున్నట్టుగా జరిగింది, ఏది కూడా తప్పిపోలేదు. వాస్తవాలు అవాస్తవాలు ఆ ఊహించిన వారికే తెలుసు. కానీ దేవునికి వాక్యం ఏమని చెప్పుతుంది? ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనమో పుట్టదని మొదట గ్రహించుకోవాలి. సో పరిశుద్ధ గ్రంథములో రాయబడినటువంటి ప్రవచనాలు ఏవైతే ఉన్నాయో, ఇది ఏ మనిషి ఊహ వలన పుట్టినది కాదు, దేవుడు పలికించితే తప్ప. బాలుడైన సమూయేలుని ఏలి భయపెట్టాడు. అంతకు ముందు రాత్రి యెహోవా దేవుడు బాలుడైన సమూయేలుని 3 సార్లు పేరు పెట్టి పిలిచాడు. అంతవరకే మనం అక్కడ గమనిస్తాం. ఇద్దరు నిద్రపోయి ఉండకపోవచ్చు. ఏలికి నిద్ర పట్టలేదు, అలాగే సమూయేలు కూడా నిద్ర పట్టలేదు. ఆ కాలము దేవుడు ప్రత్యక్షమయ అవ్వడము చాలా అరుదుగా ఉన్నటువంటి కాలము. కలలో దేవుడు మాట్లాడలేదు, ఎవరితోనూ మాట్లాడలేదు, ప్రవక్తలు లేరు, ఎవరు లేరు. ఏనాడైతే హన్న తన కుమారుని తీసుకొని వెళ్ళి దేవాలయములో సమర్పించి తన ఇంటికి వచ్చేసిందో, ఆ కొద్ది కాలానికి యెహోవా దేవుడు సమూయేలుతో మాట్లాడాడు. ఏనాడు కూడా ఏలితో మాట్లాడలేదు దేవుడు. సో ఎప్పుడైతే సమూయేలు, ఇదిగో నీవు నన్ను పిలిచావు, నేను వచ్చాను అని అన్నప్పుడు, నేను పిలవలేదని 2 సార్లు చెప్పాడు. మూడవసారి ఏలికి భయం కలిగింది. నేను మాట్లాడలేదు, ఈ పిల్లవాడితో ఎవరో మాట్లాడుతున్నారు, ఎవరో కాదు, అది దేవుడే. నిద్ర పట్టలేదు ఆయనకి. సరే, ఈసారి నిన్ను ఎవరైనా పలకరిస్తే, ఇదిగో నీ దాసుడు సిద్ధంగా ఉన్నాడు, సెలవిమ్ము అని చెప్పు అన్నాడు ఏలి సమూయేలుతో. పసిపిల్లోడు ఏమని చెప్తాడు? కానీ ధైర్యము తెచ్చుకొని ఏలి ఏది చెప్పమన్నాడో అదే చెప్పాడు. అనుకున్న తర్వాత మళ్ళీ యెహోవా దేవుడు సమూయేలుతో మాట్లాడాడు. తెల్లవారింది, ఇద్దరు భయంతోనే లేచారు, ఇద్దరు కళ్ళు మంటెక్కుతున్నాయి. ఏమి చేయాలో సమూయేలుకు తెలీదు, ఏది వినాల్సి వస్తుందో అని ఏలికి కూడా భయం ఉంది. ప్రమాణం చేయించుకున్నాడు పిల్లవాడిని బెదిరించి. దేవుడు నీకు ఏది చెప్పాడో ఉన్నది ఉన్నట్లుగా, ఏది కూడా విడిచిపెట్టకుండా నీవు నాకు చెప్పాలి. చెప్పకపోతే ఏమన్నాడు? నీకు శాపం వస్తుంది, కీడు కలుగుతుంది. ఇది ఆయన ఇచ్చినటువంటి బెదిరింపు. పసిపిల్లవాడు పక్కన కూర్చోబెట్టుకొని సున్నితంగా మాట్లాడవచ్చు, బతిమలాడవచ్చు, గడ్డం పెట్టుకొని చేతులు పట్టుకొని బిడ్డకు ధైర్యం చెప్పి మాట్లాడవచ్చు. ఎందుకంటే దేవుడు పసిబాలుడైన సమూయేలుతో మాట్లాడుతున్నాడంటే అదొక ప్రవచనం, అదొక ఆజ్ఞ. ఆయన ఏది చేయబోతున్నాడో దాన్ని బాలుడైనటువంటి సమూయేలుకు చెప్పాడు. కాబట్టి సమూయేలు ఉన్నది ఉన్నట్లుగా ఏది కూడా దాచిపెట్టకుండా ఏలికి చెప్పాడు. అదే అన్నాడు ఇక్కడ పేతురు. మనిషి యొక్క అంటే
ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన ఏ లేఖనములో ఏ ప్రవచనము పుట్టదని మొదట గ్రహించుకునవలెను. ఏలయనగా ప్రవచనము ఎప్పుడునో మనిషిని ఇచ్చను బట్టి కలగలేదు. చూడండి, పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 16-17 వచనాలను చదువుకుందాం. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. ఇక్కడ పౌలు చెప్పినటువంటి మాటలు మనం ఇక్కడ గమనిస్తున్నాం. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశములను కలిగిన ప్రతి లేఖనము, దైవావేశములన పుట్టినటువంటి ప్రతి లేఖనము. నువ్వు సమాధానంతో వస్తున్నావా అని దావీదు తండ్రి అయినటువంటి యెషయా నాతాను ప్రవక్తను అడిగాడు. అవును, నేను సమాధానముగానే వస్తూ ఉన్నాను. భయము. ఆ రోజుల్లో ప్రవక్తలు ఎవరైనా ఒక ఊరికి వస్తున్నారు అని అంటే, మీరు చరిత్ర పుస్తకాలు ఉన్నాయి. సమూయేలు గ్రంథము మొదటి పుస్తకము నుండి 2వ దినవృత్తాంతముల గ్రంథం వరకు ఒక ప్రవక్తను పంపించాడు దేవుడు ఒక రాజు దగ్గరికి. ఆయన్ని అభిషేకించమని చెప్పి పంపించాడు. భయపడ్డాడు ప్రవక్త. ఒకవేళ నేను వెళితే నేను ఈయన ఫలానా ఆయన రాజు అవుతాడని నేను చెప్తే ఎవరైనా నన్ను చంపేస్తారేమో. అప్పుడు యెహోవా దేవుడు చెప్పాడు, నువ్వు అతని గదిలోనికి తీసుకువెళ్ళి అతని తల మీద నూనె పోసి దేవుడు నిన్ను రాజుగా అభిషేకిస్తున్నాడని చెప్పి నువ్వు అక్కడ క్షణం మాత్రం ఉండకుండా అక్కడి నుంచి పారిపో. ఎందుకు దేవుడు కాపాడలేకపోయాడు? తానే పంపించినటువంటి ప్రవక్త కదా. వై he could not save? Why he did not want to save his prophet? ఎందుకంటే మానవరీత్యా జరగవలసిన కార్యాలన్నీ కూడా జరగాలి. రెండవది, ప్రవక్తలు అనేవాళ్ళు వచ్చి ఏదైనా చెప్పితే ఒకళ్ళకి బెనిఫిట్ కలుగుతుంది, ఒకళ్ళకి లాస్ కలుగుతుంది. కాబట్టి షిలోహు మందిరాన్ని గురించి పలికినటువంటి ఇర్మియాని కూడా అక్కడున్న ప్రజలు చంపాలని ఆలోచించింది. కారణం ఏంటంటే అదే, షిలోహు మందిరానికి పడిన గతే మీకు పడుతుంది. అదే ఆయన ప్రవచించాడు. దేవుని ఆలయంలోనికి వచ్చి ఇది దేవుని ఆలయము, ఇది దేవుని ఆలయము, ఇది దేవుని ఆలయం అని చెప్పుకునేటువంటి యూదా ప్రజలారా, ఈ మాట వినండి. కాబట్టి అది దేవుని యొక్క మాట. అబద్ధ ప్రవక్తలు కూడా ఉన్నారు. దేవుని మాటలు కాకుండా తమ సొంత మాటలు చెప్పి దేవుడు ఈ విధంగా చెప్పాడు అనే అబద్ధ ప్రవచనాలు ప్రవచించినటువంటి వారు ఉన్నారు. అందుకనే పేతురు ఈ మాట అన్నాడు. సో మేము ఆయన యొక్క మహిమను మేము మా కన్నులారా చూచితిమి. ఏలైనగా చమత్కారముగా కల్పించిన కథలను అనుసరించి మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క శక్తిని, ఆయన ఆగమనమును మేము మీకు తెలుపలేదు. కానీ చమత్కారముగా కల్పించిన కథలను అనుసరించి. సో ఈ రోజున క్రిస్టియన్ ప్రీచింగ్లో దేని వాక్యమును బోధించే విషయంలో ఇవి ఉన్నాయి ఎక్కువగా. చమత్కారముతో మాట్లాడేటువంటి మాటలు. ఈ చమత్కారంతో మాట్లాడినటువంటి మాటలకు ఎదుటి వాళ్ళు ఆకర్షితులు అవుతారు. ఈ రోజున దేవుని యొక్క సువార్తలో కావాల్సింది ఏంటంటే ప్లీజింగ్ వర్డ్స్ కావాలి, కఠినమైనటువంటి మాటలు కాదు. నువ్వు ఈ తప్పు చేశావు, దేవుడు నిన్ను శిక్షించబోతూ ఉన్నాడు అని చెప్పితే ఆ సేవకుడి దగ్గరికి రెండోసారి ఎవరు కూడా రారు. కాబట్టి సేవకులు కూడా వాళ్ళకి అలవాటు పడ్డారు. సో వాళ్ళు ఏది చెప్పితే వాళ్ళకి ఇష్టమో అదే చెప్పి వాళ్ళని సంతోషపరుస్తాం. మనం బ్రతకాలి, దేవుడే చూసుకుంటాడు మంచి చెడులన్నీ కూడా. ఈ
కల్పనా కథల వైపు, తర్వాత చమత్కారమైనటువంటి మాటల వైపు ఈ రోజున ప్రజలు తిరిగి ఉన్నారు. చూడండి, పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుకుందాం. పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 17వ వచనం. బాప్తిస్మమిచ్చుటకు క్రీస్తు నన్ను పంపలేదు గాని క్రీస్తు యొక్క శిలువ వ్యర్థము కాకుండానట్లు వాక్చాతుర్యము లేకుండా సువార్త ప్రకటించుటకే ఆయన నన్ను పంపెను. వాక్చాతుర్యము లేకుండా సువార్తను ప్రకటించడానికే నన్ను పంపాడు. సో వాక్చాతుర్యం అనేది మోడ్యులేషన్ ఆఫ్ వాయిస్ ఇందులో ఒకటి ఉంది. మోడ్యులేషన్ ఆఫ్ వాయిస్. సో కొంతమంది చెప్పినప్పుడు కఠినంగా ఉంటుంది. నా మాటలు, నా స్వరం చాలా కఠినంగానే ఉంటాయి. స్మూత్గా, సాఫ్ట్గా ఉండదు నా వాయిస్. నేను ఎంత ప్రేమతో మాట్లాడినా, ఎట్లా మాట్లాడినా ఆ స్మూత్నెస్, ఆ ప్రేమ అనేది వినపడదు వినేవాళ్ళకి. సో ఇన్నర్ ఫీలింగ్, ఇన్నర్ హార్ట్ నాకే తెలుసు. కానీ కొంతమంది మెప్పించడానికే, మోసం చేయడానికే స్మూత్గా మాట్లాడతారు. తల్లి బిడ్డను కూర్చోబెట్టుకొని, పక్కన కూర్చోబెట్టుకొని అలిగినప్పుడు, తప్పు చేసినప్పుడు సరిదిద్దేటువంటి తీరు ఒకటి ఉంటుంది. అది కల్పన చాతుర్యం కాదు, అది అవసరం. అది తండ్రి కూడా అదే చేస్తాడు. బిడ్డలను క్రమశిక్షణలో పెట్టాలనుకున్నప్పుడు తల్లిదండ్రులు బిడ్డలను పక్కన కూర్చోబెట్టుకొని గద్దించిన తర్వాత వాళ్ళు బాధపడినప్పుడు, దట్ ఈస్ ద ప్రైమరీ డ్యూటీ ఆఫ్ అన్ ఎవ్రీ పేరెంట్. అది చేయాలి ప్రభునందు ప్రియులారా. కానీ దేవుని విషయంలో, దేవుని సువార్త విషయంలో ఎందుకు ఈ రోజున అనేక రకాలైనటువంటి డాక్ట్రిన్స్, క్రిస్టియన్ డాక్ట్రిన్స్ బయటికి వస్తున్న, ఎవరి సిద్ధాంతాలను వాళ్ళు అవలంబిస్తున్నారు. దే ఆర్ ఫాలోయింగ్ దేర్ ఓన్ డాక్ట్రిన్స్. ఎవరి డాక్ట్రిన్స్ను వాళ్ళే రాసుకున్నారు, సిద్ధాంతాలను రాసుకొని ఇది మా సంఘ సిద్ధాంతము అని రాసుకొని, ఇది నచ్చితేనే మీరు రండి లేకపోతే లేదు అని బల్లగుద్దినట్టు చెప్పేటువంటి సంఘాలు కూడా కొన్ని ఉన్నాయి. బహుశా వాటిలో కొన్ని దేవునికి వాక్యానికి అనుకూలంగా ఉండకపోవచ్చు. అది దేవుని యొక్క వాక్యము ఎటువంటిదో, దేవుడు ఏ విధంగా ప్రేరేపించి ఎవరి ద్వారా ఏమి మాట్లాడిస్తాడు. ఏలైనగా ప్రవచనము ఎప్పుడునూ మనుషుని ఇచ్చను బట్టి కలగలేదు. నా ఇష్టం వచ్చినట్లు నేను మాట్లాడేది దేవుడు ప్రవచించాడని చెప్పడానికి లేదు. సో సంఖ్యాకాండములు అదే కదా మనం చూసేది. బిలాము బాలాకు విషయంలో, రా నీకెంత బంగారం ఇస్తాను, ఎంత ఇది ఇస్తాను, నేను చెప్పిన ప్రదేశానికి వచ్చి నువ్వు వాళ్ళని శపించు. సో ఆ ప్రవక్త అనేక సార్లు ప్రలోభింపబడ్డాడు. అందుకనే దేవుడు గార్ధబానికి వాక్ శక్తినిచ్చి మాట్లాడిపించాడు. బైబిల్లో మనుషులు కాక మాట్లాడినటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు? మనుషులు కాక గార్ధబం తర్వాత ఇంకెవరైనా స్వరమెత్తి మాట్లాడారా? సర్పం ఏదైనా తోటలో అవను మోసపరిచింది. కానీ దేవుడు గార్ధబానికి స్వరం ఇచ్చినప్పుడు అది మాట్లాడిన మాట, నువ్వు ఎందుకు 3 సార్లు నన్ను కొట్టావు? నీవు నా యజమానుడై ఉండగా ఏనాడైనా నేను నీ మాటకు వ్యతిరేకంగా నడుచుకున్నానా? ఎందుకంటే గాడిదకు దేవుడు చూపించాడు ఖడ్గము దూసి నిలబడినటువంటి దూతను. కానీ ప్రవక్త ఆ సన్నివేశాన్ని చూడలేకపోయాడు. కారణం ఏంటంటే ఆయన ప్రలోభింపబడ్డాడు కాబట్టి. దూత ఆ గార్ధబాని ఒక ఇరుకైన మార్గంలోనికి తీసుకుని వెళ్ళింది, వేర్ హీ ఫెయిల్డ్. అప్పుడు దేవుడు అక్కడ కళ్ళు తెరిచాడు, ప్రవక్త కళ్ళు. కాబట్టి ఇక్కడ ఏదైతే పేతురు భక్తుడు చెప్తున్నాడో ఈ మొదటి అధ్యాయంలోనే ఈ 20-21 వచనములో, ప్రవచనము ఎప్పుడునూ మనిషిని ఇచ్చను బట్టి కలగలేదు కానీ
మనుషులు పరిశుద్ధాత్మూలన ప్రేరేపింపబడి మాట్లాడాలి. సమూయేలు రాసినటువంటి 2వ గ్రంథము 23వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుకుందాం. యెహోవా ఆత్మ నా ద్వారా పలుకుచున్నాడు, ఆయన వాక్కు నా నోట ఉన్నది. యెషయి కుమారుడగు దావీదు పలికిన దేవోక్తి. రాజైన దావీదు ఏమన్నాడు? యెహోవా ఆత్మ నా ద్వారా పలుకుచున్నాడు. అందుకనే దావీదు కూడా ఒక ప్రవక్తే. దావీదును కూడా ప్రవక్తల జాబితాలో రాశారు. సమూయేలుని ప్రవక్తల కిందే చేర్చాడు, సౌలును కూడా ప్రవక్తల కిందనే చేర్చాడు. కాబట్టి ఇక్కడ రాజైన దావీదు ఏమంటున్నాడంటే, యెహోవా ఆత్మ నా ద్వారా పలుకుచున్నాడు అని ఆయన చెప్తున్నాడు. సో దేవుడే పలికించాలి. మనుషులు ఎవరు ఇష్టం వచ్చినట్లుగా వాళ్ళు పలకడం కాదు. ప్రభునందు ప్రియులారా గమనించాలి. మరి మోషే ఏలియాలు అనబడేటువంటి ఇద్దరు ప్రవక్తలు ఆ రూపాంతరపు కొండ మీద యేసు ప్రభు వారితో మాట్లాడినటువంటి మాటలు మనం ఇక్కడ జ్ఞాపకము చేసుకుంటున్నాం. మోషే ఏలియాను వారు ఆయనతో మాట్లాడుచుండగా వారు చూచిరి. వాళ్ళు చూచారు. ఈ శిష్యుల ముగ్గురు చూచారు, మోషేని ఏలియాను చూచారు. వారు ఆత్మస్వరూపులుగా వీరికి కనబడ్డారు. దేనిని గురించి మాట్లాడడానికి వచ్చారంటే వారు యేసు ప్రభు వారితో తాను నెరవేర్చబోతూ ఉన్నటువంటి నిర్గమమును గురించి యేసు ప్రభు వారికి చెప్పి ఆయనను బలపరచడానికే మోషే ఏలియాలు అక్కడ ఉన్నట్లుగా ప్రభునందు ప్రియులారా మనం ఇక్కడ గమనిస్తున్నాం. ఈ లోకములో ఆయన నెరవేర్చబోతున్నటువంటి ఒక నిర్గమం, విడుదల గురించి ఆయనతో మాట్లాడడానికి వచ్చారు. దేవుడు తన కుమారుడైన క్రీస్తుని ఈ లోకానికి కన్య గర్భము ద్వారా జన్మింపచేసి ఈ సమయంలో తాను ఏదైతే ఎదుర్కోబోతూ ఉన్నాడో, తాను ఏదైతే శ్రమలో పొందబోతూ ఉన్నాడో వాటిని గురించి ముందుగా బయలుపరచడం కోసమే మోషే ఏలియాలు వాళ్ళ ఆత్మస్వరూపులుగా పంపబడ్డారు. సో ఈ ఇద్దరు గురించి మాట్లాడుకున్నప్పుడు మోషే చనిపోయాడని ఉంది, కానీ మోషే సమాధి ఎక్కడుందో ఇప్పటి వరకు ఎక్కడ కూడా ట్రేస్ అవుట్ కాల. ఏ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ కానీ ఏ ప్రవక్త కానీ మోషే సమాధి ఎక్కడుందో ఇప్పుడు కూడా చెప్పలేకపోయారు. కానీ ఏలియా విషయానికి వచ్చినప్పుడు ఏలియా మరణము చూడకుండా అగ్నిరథములతో కొనిపోబడ్డాడు. సో ఆయన శిష్యుడు ఉన్నాడు అక్కడ, ఎలీషా ప్రవక్త ఉన్నాడు. ఎలీషాకు కొంతమంది శిష్యులు ఉన్నారు. మేము వెళ్ళి ఆయనను వెతుకుతాము అని అన్నారు. అంతకుముందు రాత్రే ఏలియా ఎలీషాకు చెప్పాడు, నేను వెళ్ళవలసినటువంటి సమయం వచ్చింది, నేను ఇక నీకు కనపడను అని చెప్పాడు. ఎలీషాకు తెలుసు దేవుడు ఆయన పరమునకు తీసుకొని వెళుతూ ఉన్నాడు అని. కానీ ఎలీషా యొక్క శిష్యులు దానిని నమ్మలేదు, కాబట్టి వాళ్ళు వెతకడానికి వెళ్ళారు. ఇవన్నీ కూడా రాజుల గ్రంథములో, సమూయేలు గ్రంథము, తర్వాత దినవృత్తాంతముల గ్రంథములో ఉంటుంది. కనుక ప్రభునందు ప్రియులారా వాళ్ళు ఆ ఇరువురు కూడా వారి మరణాన్ని బట్టి రాబో ఏలియా ఇతడే అని కూడా యేసు ప్రభు వారు చెప్పారు. కాబట్టి వాళ్ళు వచ్చారు, ఇద్దరు వచ్చి యేసు ప్రభు వారితో మాట్లాడి, సో దిస్ ఇస్ వాట్ యు ఆర్ గోయింగ్ టు ఫేస్ అండ్ దిస్ ఇస్ వాట్ యు ఆర్ గోయింగ్ టు ఫుల్ఫిల్. ఎందుకంటే ఆయన దేవుని కుమారుడైనప్పటికీ కూడా ఆయన నరావతారము కాబట్టి మనుషుల బలహీనతలను కలిగి ఉన్నాడు. కాబట్టి ఆయన కూడా ధైర్యము చెప్పాలి. జీసస్ వాంటెడ్ కరేజ్. ఎందుకంటే 33.5 సంవత్సరాల యవ్వన ప్రాయం, అది చాలా యవ్వన ప్రాయం. ఆయన్ని సిద్ధపరుస్తున్నాడు. ఆ మాటలనే యేసు ప్రభువారు యోహాను సువార్త 16-17 అధ్యాయాల్లో చెప్పాడు. 15, 16, 17 అధ్యాయాల్లో నేను వెళ్ళాలి, నేను వెళితే ఆదరణకర్త మీ దగ్గరికి వస్తాడు,
సత్యస్వరూపిగా ఆత్మ వచ్చినప్పుడు ఆయన మిమ్మల్ని సర్వసత్యములోనికి నడిపిస్తాడు. ఆయన సదాకాలం మీతో ఉంటాడు. అది జరగాలంటే ఐ హ్యావ్ టు లీవ్, నేను ఇది విడిచి వెళ్ళాలి. కనుక ప్రభునందు ప్రియులారా, యేసుక్రీస్తు ఏ విధంగా రూపాంతరము చెందాడో ఈ రోజున ఆయన బిడ్డలుగా, విశ్వాసులుగా మనమందరము కూడా రూపాంతరము చెందాలి. ఎట్లా రూపాంతరము చెందాలో హెబ్రీలకు రాసినటువంటి పత్రికలో ప్రభునందు ప్రియులారా మనం గమనిస్తాం. హెబ్రీలకు రాసిన పత్రిక కానీ లేకపోతే రోమీలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయములో మనం ఇక్కడ గమనిస్తాం. ఏ విధంగా మరి మారు మనస్సు పొంది రూపాంతరము చెందాలో మరి దైవ వాక్యములో మనకందరికి కూడా చాలా స్పష్టంగా తెలియజేసినటువంటి సత్యాన్ని మనం గమనిస్తున్నాం. ఈ రోజున ఆయన బిడ్డలుగా మనమందరము కూడా రూపాంతరము చెందాలి. మనం ఏ విధంగా రూపాంతరము చెందాలి? మనం రూపాంతరము చెంది క్రీస్తు యొక్క శ్రమలను మనము కూడా అనుభవించిన వారము కావాలి అంటే అటువంటి మార్పు అనేది మనందరిలో కూడా కలగాలి. ఈ రూపాంతరం అనేది ఒక మనిషి మారు మనసు పొందితేనే రూపాంతరం చెందగలడు, కానీ మారు మనసు పొందకుండా ఆయన రూపాంతరము చెందలేడు. హైదరాబాద్లో ఒక చర్చిలో ఒక సంఘ పెద్ద ఒక మాట అన్నాడు. ఒకరోజు దాన్ని చూసి, పాస్టర్ గారు మీ ఫేస్ చాలా బ్రైట్గా ఉంది, ఈరోజు చాలా బ్రైట్గా కనబడుతుంది, వెలిగిపోతుంది మీ ఫేస్ అన్నాడు సంఘ పెద్ద. దాని తర్వాత ఏమన్నాడంటే, ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ అని అన్నాడు. దాని అర్థం ఏంటి? ఇలాగుంటాయి కొంతమంది యొక్క పోలికలు. నవ్వుకోండి. మనం ఏది మాట్లాడతామో అదంతా కూడా అకౌంటబిలిటీ అవుతుంది. ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ కాబట్టి ఎవరి ముఖమైనా ప్రకాశిస్తే వాళ్ళు చనిపోతారని కాదు అక్కడ. సరే, ఒకవేళ యేసుప్రభు వారికి కలిగినటువంటి రూపాంతరము కూడా ఆయన మరణానికి సాదృశ్యమే. ఆయన మరణానికి సాదృశ్యమే. మన మరణాన్ని గురించి ఒకళ్ళు ప్రవచించడం కాదు, ఏమి తెలియనటువంటి వాళ్ళు దేవుడు పలికించాలి. మళ్ళీ నవ్వుతారు, ఏమనుకోకండి పాస్టర్ గారు, జోక్ చేశాము. సో పాస్టర్లతో ఇటువంటి జోకులు కూడా చేస్తారు. ఇది దౌర్భాగ్యం. ఇవన్నీ కూడా పాస్టర్లు ఫేస్ చేయాల్సి ఉంటుంది. మారు మనస్సు ఎప్పుడైతే మనిషికి వస్తుందో, రావాలి అని అంటే వాళ్ళు చేయాల్సిన పని ఏంటంటే, మరి మారు మనస్సుకి తగినటువంటి పశ్చాత్తాపం వాళ్ళకు కలగాలి. మారు మనస్సుకు తగినటువంటి పశ్చాత్తాపము కలగాలి. ఈ పశ్చాత్తాపము మనిషి యొక్క జీవితానంతా కూడా మార్చేస్తుంది. ఏ స్త్రీ అయితే కన్నీళ్లతో యేసయ్య పాదాలను తడిపి ఆమె తల వెంట్రుకలతో ఆయన కాళ్లను తుడిచిందో, ఆమె అక్కడ రూపాంతరం చెందింది. ప్రభునందు ప్రియులారా గమనించండి. యేసు ప్రభువాన్ని తన ఇంటికి ఆహ్వానించినటువంటి వాడే సణుక్కున్నాడు. ఈమె యువతియో ఎటువంటిదో ఈయన ఎరిగి ఉంటే. సో అవి కామెంట్స్ ఆ రోజున. అక్కడ మనుషుల యొక్క ఆంతర్యమును ఎరిగినటువంటి దేవుని కుమారుడైనటువంటి యేసుక్రీస్తు చెప్పాడు, చూడు సీమోను, నేను ఇంటికి వచ్చాను, నీవు కాళ్ళు కడుక్కోవడానికి నాకు నీళ్లు ఇవ్వలేదు, నా తలకు నీవు నూనె రాయలేదు, నన్ను నీవు ముద్దు పెట్టుకోలేదు. ఎవరైనా అతిథి ఇంటికి వస్తే యూదులకు ఉన్నటువంటి ఆచారం ఏంటంటే ఈ 3 పనులు. మట్టిలో నడిచి వస్తారు కాబట్టి వాళ్ళు కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇవ్వాలి.
ఎండలో తిరిగి వస్తారు కాబట్టి చల్లదనం కోసము తలకు నూనె ఇవ్వాలి రాసుకోవడానికి, ముద్దు పెట్టుకోవాలి. అది నిస్వార్థమైనటువంటి ముద్దు, నిస్వార్థమైనటువంటి ముద్దు. నుదుటి మీద పెట్టుకునే ముద్దు వేరు, పెదవుల మీద పెట్టుకునే ముద్దు వేరు, చంప మీద పెట్టుకునే ముద్దు వేరు, ఇక్కడ పెట్టేటువంటి ముద్దులు వేరు. ఒక్కొక్క ముద్దు ఒక్కొక్క కార్యాన్ని సూచిస్తుంది, సింబాలిజం. ఈ మూడిట్లో నువ్వు ఏది కూడా చేయలేదు నాకు. సో నువ్వు నన్ను ఇన్వైట్ చేసావు నీ ఇంటికి ఆతిథ్యానికి, నాట్ విత్ ప్యూర్ హార్ట్. నీలో అంత పరిశుద్ధత పవిత్రత ఏమీ లేదు నీలో. నీ ఇంటి వైభవాన్ని చూపించుకోవడానికే నన్ను పిలిచావు. నేను ఉన్నవాడిని, రండి నా ఇల్లు చూడండి అని. మరి ఈ ప్రైమరీ డ్యూటీస్ అని నువ్వు చేయలేదు, కానీ షీ హ్యాస్ డన్ దిస్. అన్ని బ్యారియర్స్ దాటుకొని ఆమె నీ ఇంట్లోకే వచ్చింది. చూసారా ప్రభునందు ప్రియులారా? మారు మనసుకు తగినటువంటి పశ్చాత్తాపము మనుషులకు కలగపోతే, మారు మనసు లేకపోతే ఏ విధంగా మనము రూపాంతరము చెందగలము, ఏ విధంగా మన ముఖాలు ప్రకాశించగలవు? అందుకనే మోషే ఆ కొండ మీద నుంచి దిగి వస్తూ ఆయన ముసుగు కప్పుకున్నాడు. ఆయనకు కూడా తెలీదు ఆయన ముఖం ప్రకాశిస్తున్నటువంటి సంగతి. నిర్గమకాండము 34వ అధ్యాయంలో ఉంటుంది. కనుక యేసయ్య 2024 సంవత్సరాల క్రితం ఆయన రూపాంతరం చెందాడు ఈ లోకమంతటి కొరకు. ఆయన పశ్చాత్తాపం అవసరం లేదు, ఎందుకంటే ఆయన ఏ పాపాన్ని కూడా ఆయన చేయలేదు కాబట్టి. నాలో పాపం ఉన్నదని మీలో ఎవరు రుజువు చేయగలరు? అయితే ఆయన కూడా నరుడు కాబట్టి, ఆయన పాప శరీరాకారంతో ఈ లోకానికి పంపబడ్డాడు కాబట్టి, ఆ సమయమున ఆయనకు కూడా రూపాంతరం అనేది అవసరమైంది. అంటే అది సిద్ధపాటు, మరణానికి సిద్ధపాటు. మరణానికి మనము ఏ విధంగా సిద్ధపడాలి ఆలోచించుకోవాలి ప్రభునందు ప్రియులారా. సంవత్సరానికి ఒక్కసారి టెక్స్ట్ వస్తుంది, దాన్ని మనం ధ్యానం చేసుకుంటాం, మర్చిపోతాం. కానీ రూపాంతరము లేనటువంటి జీవితము అది వ్యర్థమైనటువంటి జీవితం. అందుకనే మన ముఖాల మీద విచారం అనేది ఎప్పుడు కనబడుతుంది, మరణ ఛాయలు కనబడతాయి. ఎప్పుడు ఏడుపు ముఖాలతోనే, దిగులుతోనే మనం ఉంటాం. హృదయంలో ఉన్నదే బయటికి కనబడుతుంది. కనుక క్రీస్తు పొందినటువంటి రూపాంతరాన్ని ఈవేళ ఈ సమయమున మనము కూడా పొంది, మరి ఆయన మన కొరకు మరణించినందుకు మనము పశ్చాత్తాపపడి మారు మనసు పొంది మన జీవితాల ద్వారా ఆయనని ఈ లోకములో ప్రచురించడానికి సర్వశక్తి కలిగినటువంటి దేవుడు తన కృపను మనకందరికీ ప్రసాదించి మహిమ పొందునుగాక. ఆమేన్. సమస్త జ్ఞానమునకు మించిన దేవునికి సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు, మీ తలంపులకు కావలి ఉండునుగాక.